హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు విశ్వాస్ వరల్డ్. అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు మనం 9 గ్రాముల బంగారాన్ని కొనుక్కోవాలి అనుకున్నప్పుడు గోల్డ్ సేవింగ్స్ ఈ విధంగా మనం చేసుకున్నట్టయితే కనుక మనకి బర్డెన్ లేకుండా తేలిగ్గా అయితే కొనుక్కోగలుగుతాం. వీడియోలోకి వెళ్ళే ముందు వీడియోని అయితే మంచి మాటతో అయితే మొదలు పెడదాము. మన వద్ద ఉన్న డబ్బులు మన కోరికల్ని, మన కళల్ని, మన అవసరాలని అన్నిటినీ తీర్చగలం. కానీ దానికి మార్గం చూపించాల్సింది మాత్రం మనమే. ఆ డబ్బుని మనం ప్రస్తుతం ఉన్న అనవసరమైన కోరికలు తీర్చుకోవడానికి ఉపయోగించుకుంటామా, లేదా భవిష్యత్తులో మనం సంతోషంగా ఉండడం కోసం పొదుపు చేయడానికి ఆ డబ్బుని వినియోగించుకుంటామా అన్నది మాత్రం మనం చూసుకొని వాడుకోవాలి. మనం ప్రస్తుతం ఒక్కదాని గురించే ఆలోచించామనుకోండి, మళ్ళీ భవిష్యత్తులో మనము ఇబ్బంది పడవచ్చు. అందుకని ప్రస్తుతం మనం అనవసరమైన కోరికలు తీర్చుకోవడానికి డబ్బుని ఖర్చు పెట్టడం మానేసి పొదుపు, అది కూడా ఆ అనవసరమైన కోరికలకి వాడే డబ్బులు ఏవైతే ఉన్నాయో వాటిని కూడా మనము పొదుపు చేసుకుందాం. ఇప్పుడు 9 గ్రాముల బంగారాన్ని మనము కొనుక్కోవాలి అనుకున్నప్పుడు ఈ విధంగా ప్లాన్ చేసుకుంటే కనుక బడ్డలు లేకుండా కొనుక్కోవచ్చు. అదైతే చూద్దామండి. వీడియోని అయితే పూర్తిగా చూడండి. వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయడం మర్చిపోకండి. వీడియోలో ఏదైనా యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ ఉంది అని మీకు అనిపిస్తే కనుక నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. నా ద్వారా మీరు మనీ సేవింగ్స్ సంబంధించిన ఎన్నో ఐడియాస్ అయితే తెలుసుకుంటారు. 22 క్యారెట్ల బంగారం 9 గ్రాములు మనం కొనుక్కోవాలి అనుకుంటే కనుక మనకి వచ్చేసి 64,800 రూపాయలు అయితే అవుతుంది. అదే మనం 24 క్యారెట్ల బంగారం కొనుక్కోవాలి అనుకుంటే కనుక మనకి 69,300 రూపాయలు అయితే అవుతుంది. అంటే గ్రామ్ వచ్చేసి 22 క్యారెట్లు అయితే 7,200 రూపాయలు ఉంది. అదే 24 క్యారెట్లు అయితే మనకి 7,700 రూపాయల వరకు అయితే ఉంది. దానికోసం మనము ఒక 240 డేస్ అయితే సేవింగ్స్ అయితే చేసుకుందాం. అంటే 240 డేస్ అంటే 8 నెలలు, 240 రోజులు అంటే 8 నెలలు పొదుపు అయితే చేసుకుందాం. ఒక నెల మనం మొదటి నెల ఎలా అయితే పొదుపు చేసుకుంటామో మిగతా 8 నెలలు, మిగతా 7 నెలలు కూడా అదే విధంగా పొదుపు చేసుకోవాలి. దానికోసం మనం 2 విధాలుగా అయితే పొదుపు చేసుకుందాం. ఒకవేళ కుదిరితే ఈ విధంగా పొదుపు చేసుకుందాం, లేకపోతే ఇదే పొదుపును ఇంకో విధంగా అయితే చేసుకుందాం. ఫస్ట్ అయితే ఇది ఎలా చేసుకుందామా అన్నది అయితే చూద్దామండి. ఇలాగా 30 రోజులు ఎలా పొదుపు చేసుకోవాలో క్లియర్గా అయితే చూద్దాం. మొదటి ఒక 18 రోజులు అంటే ఒక 4 రోజులు, ఫస్ట్ ఒక 4 రోజులు, తర్వాత 17వ తారీఖు నుంచి 30వ తారీఖు వరకు మొత్తం అవి ఒక 14 రోజులు. ఈ మొదటి 4 రోజులు, లాస్ట్లో ఒక 14 రోజులు, మొత్తం కలిపి 18 రోజులు 190 రూపాయలు అయితే మనం పొదుపు చేసుకుందాం. తర్వాత 5వ తారీఖు, 6వ తారీఖు 2 రోజులు 400 రూపాయలు అయితే పొదుపు చేసుకోవాలి. తర్వాత 7, 8 తారీఖులు వచ్చేసి 350 రూపాయలు అయితే మనం పొదుపు చేసుకోవాలి. అట్లాగే మనం ఇంకొక 4 రోజులు 9, 10, 11, 12 ఈ 3 రోజులు, ఈ 4 రోజులు కూడా 310 రూపాయలు అయితే పొదుపు చేసుకోవాలి. తర్వాత ఇంకొక 4 రోజులు 13, 14, 15, 16 260 రూపాయలు అయితే పొదుపు చేసుకోవాలి. మనము ఇలా పొదుపు చేసుకున్నాం కదా, ఈ పొదుపు అంతా ఎంత అవుతుంది నెలకి మనం ఇలా ఈ విధంగా పొదుపు చేసుకుంటే అన్నదైతే చూద్దామండి. మనము ఒక 18 రోజులు 190 రూపాయలు అయితే పొదుపు చేసుకున్నాం. అంటే అది 3,420 రూపాయలు అయితే అవుతుంది. ఒక 4 రోజులు 220 రూపాయలు అయితే పొదుపు చేసుకున్నాం. అంటే అది వచ్చేసి 1,040 రూపాయలు అయితే అవుతుంది. ఇంకొక 4 రోజులు 310 రూపాయలు పొదుపు చేసుకున్నాం. అంటే అది 1,240 రూపాయలు అవుతుంది. ఇంకొక 2 రోజులు 400 రూపాయలు పొదుపు చేసుకున్నాం. అంటే అది 800 రూపాయలు అవుతుంది. ఇంకొక 2 రోజులు 350 రూపాయలు పొదుపు చేసుకున్నాం. అంటే అది 700 రూపాయలు అవుతుంది. మొత్తం కలిపి మనము ఈ నెలంతా ఈ విధంగా పొదుపు చేసుకుంటే 7,200 రూపాయలు అయితే అవుతుంది. సెకండ్ ప్లాన్ ఏంటంటే మనము ఒకేసారి నెల తర్వాత నెల, నెక్స్ట్ నెల అలాగా ఒకేసారి మనము ఈ పొదుపు అన్నది చేసుకోలేకపోవచ్చు. అప్పుడు ఏం చేయొచ్చు అంటే మనం పొదుపు చేసుకోవాల్సింది మొత్తం కూడా 240 రోజులు. ఆ 240 రోజుల్లో మనము ఏ అమౌంట్ ఎన్నిసార్లు వేయాలి అన్నదైతే చూసుకొని అప్పుడు వేసినప్పుడు మనము ఆ అమౌంట్ ఏ రోజు ఫస్ట్ రోజు మనం 260 రూపాయలు వేసామనుకోండి, అలాగా 260. రెండో రోజు 400 రూపాయలు వేస్తే 400 రూపాయలు, మూడో రోజు 310 రూపాయలు వేస్తే అలా 310 రూపాయలు. అలాగా మనం రాసుకున్నట్టయితే కనుక మనకి ఈ 240 రోజుల్లో మనం ఏ అమౌంట్ ఎన్నిసార్లు వేయాలి అన్నది కూడా చూసుకొని అది రాసుకున్న తర్వాత మనము ఆ అమౌంట్ ఎన్ని రోజులు వేయాలో అందులోంచి ఒక నెంబర్ లెస్ చేస్తే కనుక మనం ఇంకా ఎన్ని రోజులు వేయాలి అన్నది కూడా మనకి ఒక క్లారిటీగా వస్తుంది. ఫస్ట్ మనం 190 రూపాయలు వేసుకున్నాం కదా, అది వచ్చేసి మనము ఈ 240 రోజుల్లో మనము 144 రోజులు అయితే ఇలాగ 190 రూపాయలు వేయాలి. ఇంకొక 16 రోజులు అయితే 400 రూపాయలు వేయాలి. ఇంకొక 16 రోజులు 350 రూపాయలు వేయాలి. ఇంకా 32 రోజులు
310 వేయాలి. ఇంకా 32 రోజులు 260 రూపాయలు వేయాలి. మనము వేసిన తర్వాత దాంట్లోంచి ఒకసారి 400 రూపాయలు వేసామనుకోండి, అది 16 సార్లు వేయాలి కదా 400 రూపాయలు. ఒకసారి వేసేసాము. సో దాంట్లోంచి ఒక నెంబర్ లెస్ చేసుకుంటే మనకు 15 రోజులు, అంటే ఇంకా 15 రోజులు 400 రూపాయలు వేయాలి అని మనకైతే ఐడియా అయితే వస్తుంది. ఇలాగా ఈ విధంగా మనం కంటిన్యూస్గా నెల తర్వాత నెల కంటిన్యూస్గా చేయలేనప్పుడు అప్పుడప్పుడు చేయగలిగినప్పుడు ఈ విధంగా 240 డేస్ ఛాలెంజ్ తీసుకొని చేసుకున్నట్లయితే కనుక మనము 9 గ్రాముల బంగారానికి పొదుపు చేసుకున్నట్టు అవుతుంది. మనము చాలామంది ఒకలా ఆర్నమెంట్స్ చేయించుకోవాలంటే 22 క్యారెట్స్ కాబట్టి సరిపోతుంది. అదే కనుక మనం 24 క్యారెట్స్ గోల్డ్ కాయిన్స్ కొని పక్కన పెడుతున్నట్లయితే కనుక మనము అప్పుడు పొదుపునన్నది కొద్దిగా మార్చుకోవాల్సి ఉంటుంది. మనము 18 రోజులు, నెలలో ఒక 18 రోజులు 190 రూపాయలు వేసాం కదా, అలాగా 190 రూపాయలు కాకుండా 220 రూపాయలు 18 రోజులు వేసినట్టయితే కనుక మనకి 24 క్యారెట్ల బంగారం వచ్చేసి గ్రాము 7,700 రూపాయలు ఉంది. కాబట్టి మనము అలా ఆ విధంగా ఆ పొదుపునైతే మార్చుకుంటే మొత్తం మనం నెలకి 7,700 రూపాయలు పొదుపు చేసుకున్నట్టయితే అవుతుంది. ఇట్లా చేసుకోవాలి అని చెప్పడానికి తేలిగ్గానే ఉంటుంది, కానీ చేసుకోవడం అయితే కష్టంగా ఉంటుంది అని మీరు అనుకున్నట్లయితే కనుక అసలు కనీసం మనమైతే ప్రయత్నించి చూద్దాం. మనము ఈ ఎంతైతే ఉందో ఈ 64,800 రూపాయలు అంతకి మనం ప్రయత్నిస్తున్నామంటే కనీసం అంతలో హాఫ్ లేదంటే పావంతు ఆ విధంగా అయినా చేయగలిగితే హ్యాపీ కదా. సో మనం అయితే ప్రయత్నం అయితే చేద్దాము. మనము ఇంత చేయలేము అని చెప్పేసి స్టార్టింగ్లోనే మనము ఇది అవ్వకుండా. ఇదండి 9 గ్రాముల బంగారం కొనుక్కోవడం కోసం నా సేవింగ్స్ ప్లాన్. నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.